మోషే అంటాడు కదా, ప్రభా నీ సన్నిధి నాకు తోడు లేకుంటే నేను వెళ్ళను ప్రభా ఈ చోటు నుంచి అని అన్నప్పుడు దేవుడు అంటాడు కదా మోషేతో, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నేను నీకు విశ్రాంతినిస్తా అంటాడు. చూడండి, ఈ రెస్ట్, ఈ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది, దేవుని మందిరంలోనే దొరుకుతుంది, దేవునిలోనే విశ్రాంతి దొరుకుతుంది. ఈ విశ్రాంతి కోసం జనములు ఎక్కడెక్కడికో పరిగెడుతుంటాడు, మెడిటేషన్ సెంటర్స్కి, యోగాలంట, ఇవంట, ఏమేమో ఫ్రెండ్స్, చాటింగ్స్, ఆ హృదయంలో ఉన్న భారమును దింపివేసుకోవాలని. ఈ తలకాయ నొప్పులు నాకు వద్దు ప్రభా, ఈ డైలీ టెన్షన్స్ నేను భరించలేను ప్రభా, ఈ టెన్షన్స్ అన్నిటినీ నేను భరించలేను. ఆ భరించలేని పరిస్థితుల్లో వేరే వేరే వారిని ఆశ్రయిస్తూ ఉంటారు, వేరే వారికి చెప్పుకుంటుంటారు, సినిమాలకు వెళ్తుంటారు, పార్కులకు తిరుగుతుంటారు, ఫ్రెండ్స్తో పిచ్చాపాటి ఇవి చేస్తుంటారు. ఎందుకు? టు గెట్ రిలీఫ్, టు గెట్ సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్, ఒక రకమైనటువంటి నెమ్మదిని పొందడానికి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నేను నీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు.